గణపతి బప్ప మోరియా. సో ఇప్పుడు ఇండియా మొత్తం మనకు వినిపించే స్లోగన్ ఇదే అనమాట ఈరోజు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు ఇంకొక 2 స్లోగన్స్ కూడా వింటూ ఉంటాం. ఒకటి బై బై గణేష, ఇంకొకటి అయితే మళ్ళీ త్వరగా రావయ్యా గణేష అని చెప్పి వారి భాషల్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మనమైతే ఈరోజు నిమజ్జనాల కార్యక్రమంలో ఉన్నాం. 11వ రోజు అనమాట. హైదరాబాద్ గురించి మీకు బాగా తెలుసు కదా. ఈ గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ మొత్తం మన భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు గణేష్ చతుర్థి కేవలం ఇళ్లల్లో వాళ్ళ ప్యాలెస్ల్లో చేసుకునేవారు రాజులు. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి సంకల్పించి ఇది ప్రజా యాత్రగా, ఇది ప్రజా ఉత్సవంగా మార్చాలి అని అనుకున్నారు, ఆయన పేరు కూడా మనం ఒకసారి తలుచుకోవాలి. ఆయన పేరే బాల్ గంగాధర్ తిలక్ అనమాట. 1893లో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన కల్చర్ని అండ్ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇంకా ప్రజల్లో దీన్ని చైతన్యం తీసుకురావాలని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత కూడా ఆయన కోరుకున్నారు. ఈరోజు మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి వినాయక విగ్రహం ఊరేగింపు ప్రతి చోట కూడా కుల మత జాతి ఏ భేదం ఉండదు, అందరూ వచ్చి చూస్తూ ఉంటారనమాట. సో అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు. సో ఆల్రెడీ ఈ 2025 వినాయక చతుర్థి నిమజ్జన కార్యక్రమం అయితే మొదలుపోయింది, ఊరేగింపు కార్యక్రమం అయితే మొదలైపోయింది. సో మనం ఈరోజు సుమారుగా 50,000 వినాయక విగ్రహాలని మనం ఈరోజు చూడబోతున్నాం. సో బేసికల్లీ మనం పురాణాలు ఇతిహాసాల్లో చూసుకుంటే ప్రతి దేవుడికి కూడా వాళ్ళ రూపాలకి లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ రూపాలను ఉంటాయి. బట్ దేవుడు సృష్టించిన మనిషి క్రియేటివిటీకి మాత్రం లిమిట్స్ లేకుండా పోతున్నాయి అనమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వినాయకుడిని రకరకాల రూపాల్లో, ఈరోజే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ హైదరాబాద్లోనే 50,000 విగ్రహాలు సుమారుగా ఈరోజు మనం చూడబోతున్నాం. 50,000 రూపాలు మనం చూడబోతున్నాం, రకరకాల రూపాల్లో మనం చూడబోతున్నాం అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఈ నిమజ్జన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకుడిని మనం చేసుకున్నాం, తిరిగి మళ్ళీ ఆ మట్టికే సమర్పిస్తున్నాం అనమాట. అంటే ఏంటంటే నేచర్ నుంచి తీసుకుని మళ్ళీ నేచర్కే సమర్పిస్తున్నాం. సో ఇది దాని ముఖ్య ఉద్దేశం అదనమాట. ఈరోజు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని విట్నెస్ చేయబోతున్నారు, ఒక మ్యాజికల్ ఎన్విరాన్మెంట్ని మీరైతే చూడబోతున్నారు. సో డోంట్ మిస్. మీరు కూడా ఎక్కడైనా హైదరాబాద్ పరిసరాల్లో ఉంటే, మీరు కూడా మీ ఊర్లలో ఉండొచ్చు, బట్ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి కుదిరితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి రండి. ఈరోజు దీన్ని హుస్సేన్ సాగర్ ఉంది కదా, ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. హుస్సేన్ సాగర్ని ఈరోజు మాత్రం హుస్సేన్ సాగర్ అని ఎవరు పిలవరు, వినాయక సాగర్ అని పిలుస్తారు. ఎందుకంటే వినాయకులందరూ ఆ గంగమ్మ ఒడిలో ఈరోజు చేరబోతున్నారు కాబట్టి. లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే గణపతయే ధూమ్రవర్ణం బాలచంద్రం జై నమస్తే గణపతయే వినాయకం గజాననం ఓం నమస్తే గణపతయే జై నమస్తే గణపతయే. లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే గణపతయే ధూమ్రవర్ణం బాలచంద్రం జై నమస్తే గణపతయే వినాయకం గజాననం ఓం నమస్తే. సో మీరు చూస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడిని అనమాట. సో ఆయనకి ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో. ఈరోజైతే అది 69 అడుగుల వినాయకుని రూపాన్ని మనమైతే చూడబోతున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఇది పెంచుకుంటూ మళ్ళీ తగ్గించుకుంటూ దాని పరిమితులు దాటకుండా పర్యావరణం రూల్స్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు హైట్ పెంచుకుంటూ వెళ్తారు, మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారనమాట. సో ఈ ఇయర్ అయితే 69 ఫీట్ మనం గణేష్ని అయితే మనం చూడబోతున్నాం. సో అండ్ ఆ రూపానికి ఉన్న పేరేంటంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపం అనమాట. సో ఆయన కూడా
ఈరోజు గంగమ్మ ఒడిలో చేరబోతున్నాడు, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందరూ ఒకసారి చెప్పేయండి, బాయ్ బాయ్ ఖైరతాబాద్ గణేష. సో మళ్ళీ త్వరగా రావయ్యా, గణపతి బప్ప మోరియా. प्रकाशच्च भारतरत्ना प्रसून प्रवाल प्रभातारुणज्योतिरेकम्. చూశారు కదా, ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క నిమిషం ఊపిరి ఆడలేదన్నమాట, ఉక్కిరి బిక్కిరి అయింది, అంతమంది క్రౌడ్ అయితే వచ్చారు. సో ఇంతమంది క్రౌడ్ని చూసిన తర్వాత మనం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ని మెచ్చుకోవాలి. లైక్ జిహెచ్ఎంసీ వారు, ట్రాఫిక్ వారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ని వీళ్ళు మెచ్చుకోవాలన్నమాట. చాలా బాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు మనం ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేసాం. సో ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుదాం, పబ్లిక్ ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ నుంచి కూడా కొన్ని మాట్లాడి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. పదండి. ఏంటి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరు నుంచి. మాదాపూర్ ఇక్కడ. మాదాపూర్ దగ్గర. ఓకే ఓకే. సో ఏంటి ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదు, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వచ్చా. ఏమనిపించింది మరి? బాగుంది. ఈవినింగ్ వరకు ఉంటారా? లేదు, అయిపోగానే వెళ్ళిపోతాం. ఖైరతాబాద్ అయిపోగానే వెళ్ళిపోతారా? మరి ఇంకా బాలాపూర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఖైరతాబాద్ కోసమే వచ్చాం మేము. సో ఏంటి దేవుణ్ణి ఏం కోరుకున్నారు? నార్మల్ ఏం లేదు, చూడటానికే వచ్చాం, కోరికలు కోరడానికే ఇక్కడ దాకా రాలేదు. ఎందుకు? స్పెషల్ కదా ఖైరతాబాద్ ఇంత పెద్ద విగ్రహం చేశారు. ఇలాంటి మంచి అకేషన్ లో కోరుకుంటే నెరవేరుతుంది కదా. మేబీ దేవుడు ప్రత్యక్షం ఏమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు? పోనీ ఏం లేదు, లైఫ్ సెటిల్ అయిపోవాలి అంతే. అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీరా మీ పక్కన ఉన్నా? నేను నా పక్కన వాళ్ళందరూ, నన్ను టెన్షన్ పెట్టకూడదు. ప్రసాదం ఎక్కువగా ఏం తిన్నారు? పులిహారే. సో ఎక్కువగా ఉన్న పాట ఏంటి మండపాల్లో? అన్ని సాంగ్స్ పెడుతున్నారు. మీ లొకాలిటీలో ఉన్న వినాయకుని విగ్రహం నిమజ్జనం అయిపోయిందా? లేదు, కాలేదు. ఈ రోజేనా అది కూడా? మరి అది వచ్చే వరకు వెయిట్ చేయరా? లేదు, మాది అక్కడే దుర్గం చెరువు అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయాక. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి? నేను గుంటూరు. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. సో ఏంటి ఏం కనిపించింది ఈసారి అట్మాస్ఫియర్ లో? ఏం అబ్జర్వ్ చేస్తా? చాలా బాగుంది, జనం చాలా మంది వచ్చారు, చాలా కన్నుల పండుగగా జరిగింది. ఎవ్రీ ఇయర్ నేను ఇంటికి వెళ్తా, బట్ ఇక్కడ ఈ ఇయర్ వాటికి ఇక్కడే చూడాల్సి వచ్చింది. ఎవ్రీ ఇయర్ నేను ఇంటికాడ చేసుకుంటా కాదే, బట్ నిమజ్జనం ఈ రోజు ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంది. కాకపోతే లొకాలిటీలో విగ్రహాన్ని చూసారు అక్కడ? చూసాను. చాలా బాగున్నాయి అన్ని. ఇక్కడ చాలా మోడర్న్ గా ఉంటాయి ముందు. ఇక్కడ చాలా హైదరాబాద్ లో చాలా కాస్ట్లీ అండ్ ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటది ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ వల్ల బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి తర్వాత ఏదైనా సరే చాలా బాగుంటుంది. దేవుడిని ఏమైనా కోరుకున్నావు బ్రో? చాలా కోరుకుంటాం, ఒకటే కోరుకుంటాం. చెప్పచ్చా ఒకటే ఏదైనా? ఎందుకు చెప్పలేం. మంచి ఉద్యోగం రావాలి, మంచి పిల్లం రావాలి, మంచి అన్ని బాగుండాలి, ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, మనం బాగుంటే జనాలు బాగుంటారు, అన్ని చాలా కోరుకుంటాం. సో ఏంటి ప్రసాదం, ఏ ప్రసాదం ఎక్కువ తిన్నారు? నేనా పులిహోర. అబ్బాయిలందరూ పులిహోర. కలపాలి మరి, తినాలి కదా, రెండు ఉంటాయి. కలపాలి, తినాలా? రెండో ఉండాలి మరి, రెండో లేకపోతే కష్టం. ఎక్కువ విన్న పాట ఏంటి? నేనా మేబీ బేసిక్ గా దేవుడి పాటలు అయితే జై జై గణేష సాంగ్, ఇంకా రీసెంట్ గా వస్తే మాస్ సాంగ్స్ అన్ని ఉంటాం. దేవుడి దగ్గర అన్ని ఉంటాయి కదా. దేవుడి దగ్గర గుళ్ళో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, బయటకు వచ్చిన తర్వాత ఒకలా ఉంటాం. ఏర్పాట్లు అన్ని బాగానే అనిపించినాయా? ఏమన్నా లోపాలు ఏమైనా కనిపించినాయా? లోపాలు ఏం లేవు, చాలా బాగా చేశారు. బట్ చాలా అందరూ జనం కూడా బాగా దర్శించుకున్నారు, చాలా నీట్ గా జరిగింది, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. చైతన్యపురి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇదే ఫస్ట్ టైం. మార్నింగ్ ఫ్రెండ్స్ తోనా? ఏంటి ఏమనిపించింది అట్మాస్ఫియర్? బాగుంది. ఎక్సైటెడ్. ఓకే. సో నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్ గా వస్తారా? వస్తారు. ఏమన్నా కోరుకున్నారా దేవుణ్ణి? కోరుకున్నాం. ఏంటి రిజల్ట్స్? స్టడీ. ఏంటి ఏం చదువుతున్నారు? బీఎస్సీ నర్సింగ్, థర్డ్ ఇయర్. సో రిజల్ట్ అంటే థర్డ్ ఇయర్ తర్వాత ఇంకా జాబ్ ట్రయల్సా? 4 years సార్. 4 years ఉంటుంది. ఓకే. రిజల్ట్స్ బాగా రావాలని కోరుకున్నారు. అంటే ఇంకా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదా? పబ్లిక్ బాగుండాలి ఇలాగా? లేదు, పర్సనల్ సెల్ఫిష్. యా ఓకే. సో ఇక్కడ గణేష్ రూపాలు ఏమైనా చూసారా? రకరకాల విగ్రహాలు చూసుంటారు, బాగా నచ్చింది ఏదైనా? ఏది నచ్చింది ఎక్కువ? ఖైరతాబాద్ నచ్చింది బాగా. ఓకే. ఎక్కువగా విన్న సాంగ్స్ ఏంటి మండపాల్లో? సాంగ్స్ గణేష్ అన్ని. ఓన్లీ గణేష్ సాంగ్సే ప్లే చేస్తున్నారా? చీటింగ్ వద్దు.
మోనికా సాంగ్ ఎక్కువ విన్నారా? మోరియా సార్. ఓకే. సో ప్రసాదం తిన్నారా? ఎక్కువగా తిన్న ప్రసాదం ఏంటి? పులిహోర. అమ్మాయిలకు కూడా ఇష్టమా, అబ్బాయిలకి ఇష్టం అనుకున్నాను నేను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎక్కడి నుంచి? విజయవాడ. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ప్రతి ఇయర్ వస్తాం అన్న. వ్యాపారం వస్తాం కానీ గిరాక్ అవ్వదు. ఏదో ఒకసారి అంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం బాగా గిరాక్ అయింది. అంతకుముందు సంవత్సరం అంటే తక్కువ వ్యాపారం. గిరాక్ అవ్వకపోయినా వస్తావా? అవినాకపోయినా మా వ్యాపారం చేసుకోవాలి కదన్న. వ్యాపారం గురించేనా ఏమన్నా దేవుడి గురించి? వ్యాపారం గురించి మామూలుగా వినాయకుడికి పెద్ద వినాయక చవితికి గ్రాండ్గా ఇంతమంది జనం అంటే ఇంకా అసలు ఏ ఊర్లో ఏ దేశంలో ఎక్కడ చూడాలి ఇంత గ్రాండ్గా చేస్తాం. దీని తర్వాత ఇంకో ఊర్లో ఏదో చేస్తారంట. దీని తర్వాత అది మెయిన్ బడా గణేష్ అంటే మెయిన్ ఇది. ఈ తర్వాత ఇంకేదైనా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ అన్న. అసలు ఏంటి ఈ సంవత్సరం ఏమన్నా గొప్పగా అనిపించింది? కొత్తగా ఏమన్నా అనిపించిందా? కొత్తగా అంటే పోయిన సంవత్సరం అంటే ఫస్ట్లో అది ఇది 70 అడుగులు ఉంది. అంతకుముందు ఇంకా బొమ్మ హైట్ ఉండేది, పెద్దగా ఉండేది. ఉండే హీరో గుందికి బొమ్మనే ఓగా తగ్గించేస్తున్నారు. ఉండే గుందికి తగ్గించేస్తున్నారు సైజు. మరి దేని మూలం తెలియట్లేదు కారణం. అంతకుముందు వచ్చేది 101 అడుగు 102 అడుగులు ఉండేది. ఇప్పుడు మరీ తగ్గించేస్తున్నారు. అదే అర్థం కావట్లేదు ఉండే గుందికి. అసలు ఎంత గ్రాండ్గా ఎంత బాగా జరుగుతుంది అన్న వినాయక. ఈ ఇయర్ ఏంటంటే మాకు బేరాలు లేవు, వ్యాపారం కూడా లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పర్లే బాగానే అన్నా. మీ వ్యాపారం బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. దేవుడిని ఏమన్నా కోరుకున్నాం మరి? కోరుకుంటాం. అదే లవ్ గురించే మనం కూడా. లవ్ గురించి బ్రేకప్ అయిపోయింది తనకు నాకు. తను నన్ను ఇష్టపడలేదు. మళ్ళీ ప్యాచప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ గొడవ అయింది, అలా విడిపోయారు. మళ్ళీ కలవాలి, మళ్ళీ చేసుకోవాలి తను అని ఆశపడ్డా. అలా గర్రక్కయ్యి గొడవలు అయ్యి అలా ఫ్యామిలీ విషయాలు కదా, ఫ్యామిలీ గొడవలు అయ్యి నా జీవితం ఖరాబ్ అయిపోయింది. సో ఆ అమ్మాయి చూస్తూ ఉంటే, ఒకవేళ చూస్తే కనుక ఖచ్చితంగా నిన్ను మళ్ళీ కలవాలి, మీరిద్దరూ కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను పర్సనల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి ఊదేది ఒకసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి పేరేంటి? గణేష్ నుంచి హుజురాబాద్. సో మీ పేరేంటి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మాదాపూర్. సో ఏంటి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటా. సో ఏంటి ఏం గమనించారు ఈసారి? మా అమ్మ ఫుల్ క్రౌడ్, అసలు కొన్ని లక్షల జనాలు అసలు ఘోరంగా ఉన్నారు. దాంట్లో పోతలే చచ్చిపోయేటట్టే ఉంటారు అనుకోరాదు. సో దేవుడిని ఏం కోరుకున్నారు? నేనా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా జరుపుకోవాలని కోరుకున్నా. ఎంత లేట్గా వచ్చినా దేవుడి పాదం వరకు వెళ్ళి ముట్టుకొని వచ్చిన నేను అంత జనాల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖైరతాబాద్ గణేష్ని చూసారా? చూశాను. అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం కూడా చేసుకున్నాను. సో మీరు ఈ సాంగ్స్ వింటూ ఉంటారు కదా ఎక్కువగా, ఏం విన్నారు? ఎక్కువ విన్న సాంగ్ ఏంటి? ఏకదంతాయ. అవును. నేను నిజంగా అంత డివోషనల్ సాంగ్స్ ప్లే చేశారా? అవును. సినిమా పాటలు అవును. జై జై గణేష్ కూడా ఉంది కదా. అవి ఓన్లీ కేవలం మార్నింగ్ 6 గంటల నుండి 7 గంటల వరకే వింటున్నాను, తర్వాత అన్ని వేరే పాటలు వింటున్నాను. అవును, మొత్తం డీజే సాంగ్స్. అది రీల్స్ లో అట్లా క్రియేట్ చేసారు కానీ నిజంగా భక్తితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఎక్కడండి మీ లొకేషన్? ఎక్కడండి? అంత భక్తితో ఉన్న లొకేషన్ మేము కూడా అక్కడికే వస్తాం ఒకసారి. ఎక్కడంటే అక్కడ ఉన్నారు. బయట రీల్స్ ని చూసి అలా క్రియేట్ చేసేసారు. మంచిది. మీరు అలాంటి ఎన్విరాన్మెంట్ లోనే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు ఏవైతే కోరుకున్నారో అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ప్రసాదం తిన్నారా? చాలా చోట్ల తిన్నాను. మోస్ట్లీ పెట్టిన ప్రసాదం ఏంటి? పులిహోర. అవును. అబ్బాయిలకు బాగా ఇష్టమైంది. అవును, గణపయ్యకి ఇష్టమైంది అది. నార్మల్ గా అబ్బాయిలకు కూడా. సో మీరేం ప్రసాదం ఎక్కువ తిన్నారు? కేసరి. మీరు ఏదైనా చేసి పెట్టారా ఎవరికి? చేశాను. ఏం చేశారు? పులిహోర చేసాం, కేసరి చేసాం, నైవేద్యం లడ్డు ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చారా? మేము కూడా తింటాం కొంచెం. మాకే సరిపోలేదు, పంచడానికి సరిపోయింది. బట్ ఎనీవే ఎంజాయ్ చేయండి. ఉంటారా ఈవినింగ్ వరకు? ఈవినింగ్ వరకు నిమజ్జనం అయ్యాకే ఏమైనా స్టే చేస్తాం. సో ఇంత వైపుని చూసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా వస్తూ ఉంటారా? అవును, 100% రావడమే. ఇంత జనాల్లో అసలు ఈ ఆనందం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇంత పబ్లిక్ చూస్తుంటే అసలు అన్ని మర్చిపోతాం బాధలు. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ ఏమన్నా లోపాలు కనిపించినాయి అక్కడ? ఫుల్ సెక్యూరిటీ, పోలీస్ వాళ్ళు కూడా బాగానే వర్క్ చేస్తారు, అంతా బెటర్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా, ఫ్యామిలీతో వస్తూ ఉంటారా? ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో వచ్చాం. దాడా ఇటు ఫ్రెండ్ ఇటు ఫ్యామిలీ. ఏంటి ఎలా అనిపించింది ఈరోజు? ఎలా అనిపించింది అంటే నాకు దర్శనం అవ్వలేదు, కానీ ఈరోజు అయింది. తొక్కిసలాట్ అవుతుంది, ఇంకా భయపడి వచ్చేసాము. సో మండపాల్లో మీ జోష్ మామూలుగా ఉండదు, పాటలు వింటూ ఉంటారు. ఎక్కువగా విన్న పాట ఏంటి? జయదేవ్ జయదేవ్. సో నువ్వు అదే జయదేవ్. ఇంకా టైగర్ షో అది రితిక్ రోషన్ ఒక సాంగ్ ఉంటుంది. వార్ టూ అంటే వార్ సాంగ్ కాదు, అదొక జై బో శ్రీ గణేష దేవా శ్రీ గణేష అది.
సో ఏంటి దేవుడిని ఏమైనా కోరుకుంటున్నారా? నాకేం కావాలో దేవుడికి తెలుసు అన్న. తొందరగా వచ్చేమని మళ్ళీ కోరుకుంటుంది. బై బై గణేష మళ్ళీ త్వరగా రావయ్యా అంటున్నారు. నువ్వేమైనా కోరుకున్నావా పర్సనల్లీ? కోరుకున్నాం, అవి ఎందుకు చెప్పాలా? ఏముంటది ఆడు కోరిక ఏముంటుంది, ఆడు లవ్ యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని అది ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నాడు అంతే కదా. వాళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయదో చెప్తే ఎక్కడ యాక్సెప్ట్ చేయదా అని. సో నేను కూడా పర్సనల్లీ కోరుకుంటున్నాను నీవు లవ్ సక్సెస్ అవ్వాలని. ఎనీవే సో చాలా రూపాలు చూసుంటారు కదా, ఏదైనా ఒక క్రేజీ రూపం ఏమన్నా చూసారా గణేశుడిని? క్రేజీ రూపం అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే పూరి జగన్నాథుడి థీమ్ లో ఒకటి పెట్టారు, అది కొంచెం యూనిక్ గా అనిపించింది, బాగుంది. థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్, సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనంద్ నగర్ కాలనీ. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. సో ఏంటి ఎవ్రీ ఇయర్కి డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? భారీ ఎత్తున ఈ యొక్క వాటర్ కానీ సెవరేజ్ కానీ పోలీస్ బందోబస్తు కానీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అయితే చేశారు. కాకపోతే కొన్ని మిస్యూస్ థింగ్స్ జరుగుతున్నాయి. పిల్లలకు యూత్కి ఒకటే సందేశం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించే విధంగా ఉండాలి. కాబట్టి వినాయకుడి యొక్క మండపం చోట ఎటువంటి చెడు కార్యక్రమాలు వ్యసనాలకు లోనై వినాయక మండపంలో మందు వగైరా ఏవి కూడా వాడకూడదు. ఎందుకంటే మనం కొడితే దెబ్బ తెలుస్తుంది, కానీ దేవుడు కొట్టే దెబ్బ తెలియదు. కాబట్టి యూత్కి ఒకటే సందేశం, నీకు కూడా తల్లి చెల్లె అమ్మ అందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని లేడీస్ని గౌరవిస్తేనే మనకి మన రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శాంతియుతంగా వన్ నేషన్ వన్ కార్డ్, హర్ ఘర్ మే మోడీ, హర్ ఘర్ మే మోడీ. కాబట్టి ఇదే ఒకటే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, నమస్కారం. మంచి మాటలు అయితే చెప్పారు. అంటే ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని ఆనందకరంగా చేసుకోవాలి, తప్పుడు మిస్యూజ్ చేసుకోవద్దని చెప్పారు. సో ఏమన్నా మీరు ఈ సంవత్సరం ఇక్కడికి 50,000 విగ్రహాలు రాబోతున్నాయి అంటే మన వినాయకుని రూపాలు చూడబోతున్నాం. మీకు బాగా నచ్చిన రూపం ఏంటి వినాయకుని రూపం? వినాయకుడిలో ప్రతి ఒక్క రూపం కూడా మనకు 24 రూపాలు ఉన్నాయి వినాయకుడిలో. మనం ఏ విధంగా తలుసుకుంటే ఆ విధంగా మనకు ప్రత్యక్షం అవుతాడు. ప్రతిరోజు కూడా మనము వినాయకుడికి ఒక అరటిపండు ఎందుకు కాదు నైవేద్యం పెడితే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా ఆయన సునాయాసంగా చేసేస్తాడు. కాబట్టి వినాయకుడికి ఒకటే, వినాయకుడు అంటేనే ప్రథమ పూజిత. యావత్ ప్రపంచం మొత్తంలో కూడా పూజించే దేవుడు ఒక్కడే, అది ఎవరంటే వినాయకుడు. కాబట్టి వినాయకుడి దగ్గర ఎటువంటి మిస్యూజ్ చేయకూడదు. ఆల్కహాల్ తాగడము, పత్తాలు ఆడడము, మందు బాటలు వినాయకుడిని నిమజ్జనంలో తీసుకురావడము, టొబాకో వాడడము, ఇవన్నీ తప్పు చేస్తున్నారు, కొన్ని గమనించినాము. కాబట్టి ఇవన్నీ కూడా వాడద్దు. తర్వాత ఆడపిల్లలని సతాయించడము, ఇవి కూడా షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతున్నారు పోలీసులు, అది గమనించి పిల్లలు యూత్ జనరేషన్కి ఒక సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ జీ. हेलो कैसे हो? बढ़िया सब ठीक. తెలుగు అర్థమవుతుందా? వస్తుంది అర్థమవుతుంది కొంచెం ఐ క్యాన్ టాక్. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? yes every year will come. already we have came and visited the Khairabad Ganesh. once again we are coming to see. yeah it's very amazing. ఎలా అనిపించింది ఈ సెలబ్రేషన్స్ ఈ రోజు అంతా? చాలా మంచిది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం, ఇక్కడ చూస్తాం మేము హైదరాబాద్. సో ఐ బాట్ మై నెఫ్యూ టుడే టు సీ. ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడ నుంచి? ఫ్రమ్ నాందేడ్, మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి ఫస్ట్ టైం వచ్చారా? yeah first time we came to see this Ganesh festival. okay what did you observe here? Public. Lots of public. Ganesh. Hyderabad's largest Ganesh. I feel nice to be here. Okay. If you want to wish something to the god, what do you wish?
Means, can you repeat it again? అంటే ఏదైనా కోరుకోవాలనుకుంటే What do you want to wish? अगर कोई wish पूछ रहे आप गणेश जी को तो क्या wish मांगते हैं? क्या बनना है आपको? I should become IPS officer. आईपीएस ऑफिसर क्यों అంటే ऑफिस फैमिली में कुछ कोई आदमी है फ्रॉम आईपीएस बैकग्राउंड My father is in police department. So that's the reason he wanted to become an IAS officer. Yeah, sure. మీరేమైనా కోరుకున్నారా ఏం కోరుకోలే బ్లెస్సింగ్స్ వస్తే చాలు మాకు అంతే. సో గాడ్ కి ఐ మీన్ గణేష్ అంటే ఫుడ్ లవర్ బేసికల్లీ సో మీరేం డెడికేట్ చేద్దాం అనుకున్నారు గణేష్ So Ganesh ki see people should come bless. If you see to this generation there is lot of sins has happening. So to come over these things we are celebrating this Ganesh festival. So as you know after Mumbai Hyderabad is the only place where they'll celebrate Ganesh festival a lot. సో గణేష్ సాంగ్ ఏదైనా పడతారా మీ లాంగ్వేజ్ లో అసలు పాటలు అయితే ఏం లేదు నార్మల్ గా మేము గణేష్ ఆర్తి స్లోగన్ జై బోలో జై గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుంచి వచ్చారు మెహదీపట్నం నుంచి మీ ఎవరు బాబు మీ బాబు మీ పాప పాపం ఇద్దరు ఎక్కేసారా సో ఏంటి ఏమనిపించింది ఈరోజు ఇప్పుడే వచ్చిన చూడడానికి ఫ్యామిలీతో ఫస్ట్ టైం రావడం లేదు ఎవ్రీ ఇయర్ వస్తాం వస్తారా సో ఏంటి ఎవ్రీ ఇయర్ కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా డిఫరెన్స్ పబ్లిక్ ఎక్కువ ఉంది చాలా ఆ ఏర్పాట్లు ఎలా అనిపించినాయి బాగుంది ఏమన్నా దేవుని కోరుకున్నారా ఈ సందర్భంగా చాలా కోరుకున్నాం ఏం కోరుకున్నారు చెప్పొద్దు చెప్పకూడదా గట్టిగా కోరుకున్నారా చెప్పు గణేష్ పాట ఏదైనా పాట పాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై నీ పేరేంటి సాల్విట్టు ఆ? సాల్విట్టు ఓ, నీ పేరేంటి దిత్తి అక్క చెల్ల దిత్తి చెల్ల అక్క దిత్తి సరే హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు దిల్సుఖ్ నగర్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ సో ఏంటి ఏమనిపించింది ఈ రోజు చాలా బాగుంటది ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఇద్దరం కలిసే వస్తాం ఎవ్రీ గణేష్ చతుర్థికి మీకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్ ఏంటి అసలు ఎమోషనల్ కలెక్ట్ ఏం లేదు ఆయన చూస్తే చాలు అన్ని మన ఉన్న బాధలన్నీ మర్చిపోవాల్సి అనిపిస్తుంది అన్ని వర్క్స్ కూడా అన్ని ఫటాఫట్ అయిపోతున్నాయి ఈ ఇయర్ ఏం కోరుకున్నారు మరి ఈ ఇయర్ కోరుకుంటాం కానీ బయటికి చెప్పొద్దు కదా చెప్పకూడదా? ఇది గట్టిగానే కోరుకుని ఉంటారు సో ఏర్పాట్లు ఎలా అనిపించినాయి మీకు మొత్తం బాగున్నాయి కాకపోతే క్రౌడ్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు అక్కడక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఎక్కడెక్కడ ఆపేస్తారు అది అక్కడ కొంచెం కంజెస్టెడ్ ఉంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు లోపలికి వస్తున్నాయి మళ్ళీ బయటికి ఎలా వెళ్ళాలో తెలుసు అది కొంచెం ప్రాబ్లం థ్యాంక్ యూ హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము అంబర్పేట్ పటేల్ నగర్ నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం మీ పేరేంటండి లక్ష్మణ్ రాజు అండి నా పేరు సూపర్ అవుతుంటది కింగ్ ఇది చాలా బాగుంటది చూసారా మీరు కూడా హైదరాబాద్ విగ్రహం చూసారు కదా చూసాం ఇది రెండోసారి అంటే దర్శనం అయిపోయింది మళ్ళీ వస్తాం మేము లాస్ట్ టైం కి ఈసారికి ఏంటి ఏం అబ్జర్వ్ చేశారు డిఫరెన్స్ ఇంకా క్రౌడ్ పెరిగిపోయిందండి చాలా క్రౌడ్ పెరిగిపోయింది ఏర్పాట్లు బాగానే పోలీసు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మన కమిషనర్ గారు అయినా వీళ్ళంతా మంచిగా శ్రద్ధతో పనిచేసింది బాగుంది సో ఈ ఇయర్ ఏం కోరుకుంటున్నారు దేవుడిని నెక్స్ట్ అంటే మళ్ళీ ఇంతకంటే మంచిగా జరగాలి అనుకో ప్రజాశ్రేయస్సు కోసం కోరుకున్నారు మీ పర్సనల్ గా ఏం కోరుకోలేదా పర్సనల్ గా అంటే ఓన్ హౌస్ కావాలని కోరుకుంటున్నాం ఓన్ హౌస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే మేము కూడా కోరుకుంటున్నాం మీ తరపున హాయ్ నీ పేరేంటి మదన్ రాజు ఓకే హాయ్ నీ పేరేంటి సో ఏంటి సాంగ్స్ విన్నారా ఏమన్నా గణేష్ సాంగ్స్ ఏమన్నా అన్నారా ఏం సాంగ్ విన్నావు తెలియదా నువ్వు పాడతావు ఒక సాంగ్ పాడు గణపతి బప్ప మోరియాను ఇంకో ఇక్కడ ఉంది పైన నీకు జై కాదు జై బోలో గణేష్ మహారాజ్ కి మేము జై అంటాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ అండి హాయ్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము జీడిమెట్ల నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ లేదు సార్ ఇదే ఫస్ట్ టైం రావటం ఫ్యామిలీతో ఫస్ట్ టైం వచ్చాం రండమ్మ ఏంటి మీ పాపని ఎత్తుకుని మరీ చూపిస్తున్నారు ఎక్కువ ఉంది కదా రిస్క్ ఫీల్ అవుతారని చెప్పేసి అట్లా క్రౌడ్ బాగుంది దర్శనం బాగైంది గణేష్ది అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ ఉత్సవ కమిటీ మెయింటెనెన్స్ బాగుంది సో ఖైరతాబాద్ గణేష్ చూసారా దగ్గర నుండి చూసాం సార్ చాలా దగ్గర చూసాం
ఇదే ఫస్ట్ టైం రావడం, దర్శనం అందిద్దో లేదనుకున్నా, చాలా బాగా దర్శనం అయింది. సాయంత్రం వరకు ఉంటారు ఇక్కడ. సాయంత్రం అటు సైడ్ వెళ్తాం. ఇప్పుడు ఇది అయిపోయింది, క్రౌడ్ ఎక్కువ ఉంది, అటు సైడ్ నిమజ్జనం అటు సైడ్ నుంచి చూద్దామని అటు వెళ్తుంది. సో దేవుడిని ఏమన్నా కోరుకోవాలనుకుంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా? జనం అందరూ బాగుండాలని కోరుకుంటాం. మోస్ట్ రెగ్యులర్ గా వింటున్న ఆన్సర్ అందరూ బాగుండాలని చెప్పి. అది ప్రపంచం అంతా బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. మీకంటూ పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా, అలాగే పర్సనల్ ఏంటంటే మా ఫ్యామిలీ బాగుండాలి, సమస్యలు లేకుండా అంత సంతోషంగా ఉండాలి అంతే. దేవుడికి ఏం ప్రసాదం పెట్టారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో? మామూలుగా అందరూ పెట్టేదే దాంట్లో ఏ ప్రత్యేకత ఏముంది? మీరంటూ ప్రత్యేకంగా ఏది ఫుడ్ ఐటమ్స్ ఏమంటారు? మేము అనుకునేవాళ్ళం. అది పులిహోర, అది పూర్ణాలు, పాల తాలకులు, అట్లా ఇంకా చిన్నగా ఇంట్లో చేసుకునేవి అవి. ఆంధ్ర స్టైల్. ఆంధ్ర మీది? అవును సార్. ఎక్కడండి ఆంధ్ర? గుంటూరు. గుంటూరు నుంచి. ఓకే, ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ సెటిల్. ఓకే. సో ఏంటి గణేష్ చతుర్థి వేడుక ఈ ఉత్సవాల్లో ఎక్కడన్నా సాంగ్స్ విన్నావా? డీజే సాంగ్స్ విన్నావా? ఏం సాంగ్ విన్నావు? శంకర్దితపేట. ఓకే. హాయ్, నీ పేరేంటి? బాగుందా? ఎలా పైకి కూర్చుంటే బాగుందా? బాగుందా? చూసావా వినాయకుని? చూసావా? పెద్దగా ఉందా? బాగుందా? డాడీకి మరి థ్యాంక్స్ చెప్పవా ఎంత అలా ఎత్తుకుంటే? చెప్పు డాడీకి థ్యాంక్స్, చెప్పు డాడీకి. హాయ్ బ్రో. హాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాం. నైట్ బస్ ఎక్కి ఈరోజు మార్నింగ్ దిగాను ఎల్బీ నగర్లో. వా, నైస్. మీరు? ఒకటే ఊరు, ఇద్దరు నెల్లూరు. అంటే హైదరాబాద్ ఉత్సవాల మీద, వినాయక చవితి ఉత్సవాల మీద మీకు అంత గణేష్ ప్రతి సంవత్సరం చూడడానికి వస్తాం. మెయిన్ ఆ ఫ్లైఓవర్ మీద దేవుడు వస్తుంటే విజువల్స్ కానీ వాటి కోసం వీడియోస్ తీసుకోవడానికి కానీ, ఎంజాయ్మెంట్ కానీ, డీజే దగ్గర డ్యాన్స్ వేయడానికి కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఏంటి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటి అసలు? అది ఒక సెంటిమెంట్. అది హిందూయిజంకి, మనం ధర్మాన్ని కాపాడడానికి మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క హిందూ కానీ మనకు వచ్చే ఈ గణేష్ ఫెస్టివల్ని చాలా బాగా చేసుకోవాలని మేమంతా నమ్ముతూ ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం మేము. సో ఈ సందర్భంగా దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని ఏమన్నా ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? అందరూ బాగుండాలి, అదే కోరుకుంటాం. ఇంత నిస్వార్థంగా ఉన్నారు. ఈ ఫెస్టివల్స్ లో ఎవరికి హామ్ కాకుండా అందరూ బాగుండాలి, ఎవరికి డ్యామేజ్ అవ్వకూడదు. సో ప్రతి ఒక్కడు చిన్న పెద్ద అందరూ చూడాలనుకుంటారు, అందరికీ దర్శనం కలగాలి. సో అందరు బాగుండాలి. సూపర్ బ్రో. ఇప్పుడు మీ మండపాల్లో, మీ ఊర్లో చాలా పాటలు వేస్తూ ఉంటారు కదా, డీజే సాంగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఉన్న పాట ఏంటి? ఎక్కువ అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి బ్రో, ఒకటి కాదు. చెప్పలేని పాటలా ఏంటి అన్ని? ఇప్పుడైతే రీసెంట్ గా మోనికా. ఇది దేవుడు పాపం భగవంతుడు ఏమనుకుంటే పైగా ఓన్లీ భక్తితోనే నడవాలా మనకంటే, అక్కడ ఎంజాయ్మెంట్ వేరే. పైగా ప్రాబ్లం ఏంటంటే వినాయకుడికి చెవులు కూడా పెద్దవి. ఆ పాటలు విని ఆయన ఎలా తట్టుకుంటారు ఏంటో. అవును, ఏరియాస్ బట్టి ఉంటది. సో సమ్ ఏరియాస్ ఐటమ్ సాంగ్స్ చేస్తారు, ఇక్కడైతే కోలాటాలు అలాంటివి సెలబ్రేట్ చేస్తారు. సో ఈ కమిటీ అయితే చాలా బాగా చేసుకుంటారు. సో వాళ్ళ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడ హైదరాబాద్ మేనేజ్మెంట్. అండ్ వినాయకుడు అనగానే భోజన ప్రియుడు, మనకి ఫుడ్ బాగా ఇష్టపడతారు ఆయన. సో మీరు వినాయకుడికి ఏదైనా ఫుడ్ పెట్టాలి అనుకుంటే మనసులో డెడికేట్ చేయండి, ఏం ఫుడ్ పెడతారు? కుడుములు పెడతారు. కుడుములే అనుకుంటాం మేమైతే. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా మేము మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఖైరతాబాద్ దగ్గరికి? ఇక్కడ ఎందుకంటే మేము ఇక్కడే జాబ్స్ వస్తాం, ఇక్కడికి ఉన్నారని లాస్ట్ టైం కనపడ్డాం, మళ్ళీ అదే పనిగా అన్న. సో లాస్ట్ టైం వినాయకుని రూపం చూసారు, ఖైరతాబాద్ వినాయకుని రూపం. ఈ సంవత్సరం కూడా చూసారు. ఏంటి డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ హైట్ డిగ్రీస్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ తగ్గుతూ ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ అది ప్రభుత్వం అన్నమాట. సో అది మనకు చెప్పాలి. థ్యాంక్ యూ. హాయ్. హలో. సో ఎక్కడి నుంచి వచ్చారు? బాచ్పల్లి. పేరేంటి? సుష్మా. సో మీరు హస్బెండ్. ఓకే, డన్. సో ఏంటి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్ తీసుకొచ్చారు, నేను చూస్తా అని చెప్పాను. ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చేసాను చూడడానికి. సో మీరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? నేను ఒక 5 years బ్యాక్ వచ్చా. సో మ్యారేజ్ అయ్యాక చాలాసార్లు అడిగితే ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం, బట్ చాలా ఎక్సైటెడ్ అనిపించింది, సూపర్ అనిపించింది. సో కలిసి కపుల్గా ఈ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏమనిపించింది? చాలా బాగుంది, చాలా మంది కపుల్స్ వచ్చారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అసలు అంటే అక్కడ టెంపుల్లో చూడడం వేరు, ట్రావెల్ చేసి చూడడం వేరు. చాలా బాగా అనిపించింది. నేను కూడా మంచి షార్ట్స్ తీసా, మా ఛానల్లో పెట్టుకుంటా. సో ఈరోజు ఒకవేళ ఈ చతుర్థి ఈ నిమజ్జన సందర్భంగా మీకు దేవుడు ఒక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నిజంగానా? ఇది నిస్వార్థమైన. అవును. ఓకే. సో ఈ వినాయక నవరాత్రిలో మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసి ఉంటే, ఎక్కడైనా విని ఉంటే ఎక్కువగా విన్న సాంగ్ ఏంటి? గల్లీకా గణేష సాంగ్.
ఇంకా చాలా ఉన్నాయి. ఈవెన్ సినిమాల్లో కూడా చాలా పాటలు ఉంటాయి కదా, మీకు టక్కును గుర్తొచ్చేది ఏంటి గణేష్ టాపిక్ రాగానే? జై జై గణేష. మీ హస్బెండ్ చాలా షార్ప్ ఉన్నారు యాక్చువల్లీ. బట్ ఎనీవే ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎన్ని ఇయర్స్ అయిందో నాకైతే తెలీదు. యా థ్యాంక్ యూ సో మచ్.